కొంతమంది గురువుగారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే ముందుకెళ్తూ ఉంటారు. అయినా సరే ఇంకా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే దీనికి నరదిష్టి కావచ్చు, శత్రుపీడ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి వాటికి ఎలాంటి పరిష్కారం చూపిస్తా అంటారు? వాస్తవానికైతే తల్లి, ప్రతి మానవాళికి ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఎదగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కోటేశ్వరుడు కూడా ఒక్కసారే కుప్పకూలిపోయే వాళ్ళు ఉన్నారు. ఏమీ లేని వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. తన అదృష్టాన్ని ఎవరు మార్చలేరు. కానీ దీంట్లో ఉండవలసిన కష్టాన్ని నమ్ముకొని అభివృద్ధి చెందే ప్రతి ఒక్క మనిషిలో కొన్ని దుష్ట శక్తులు అడ్డంగా గుంజుతున్నాయా అంటేనే మనం సహకరించవచ్చు. వాళ్ళల్లో ఉండవలసిన దుష్ట సమస్యలకి గురయ్యి ఇబ్బందులు పడి ఈ చెడు సూపు నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుపోతుంది. ఈ నరసూపు పడ్డ వాళ్ళకి చేసే బిజినెస్ నడవదు. ఎంత కష్టపడ్డా ముందుకు పోలేరు. అతని దగ్గర ₹1,00,000 ఉన్నా ఏ రీతిలోనో ఒక రీతిలో ఖర్చు అయిపోతుంటాయి. మనిషి ఎంత కష్టపడ్డా కొన్ని అటంకులు పడుతూ ఉంటారు. వీళ్ళల్లో ఉండవలసిన ఈ దృష్టికి, చెడు సూపులకి, దోషాలకి, ఈ గ్రహస్థితులకి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కారణాన్ని మనం తెలుసుకొని దాన్ని సమూలంగా మట్టు పెట్టుకోవటం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి కొద్దిగా మంచి మార్గాన్ని ఏర్పాటు అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే తల్లి, ఈ చెడు ప్రభావాలకు గురవ్వటం వల్లనే మనిషి వెనకబడిపోతూ ఉంటాడు. అతని తెలివి అతన్ని ముందుకు లాగనివ్వదు. అతనికి కష్టపడే స్వభావం ఉంది, యుద్ధం చేసే శక్తి ఉంది, ముందుకెళ్ళాలన్న ఆరాటం ఉంది. ఎంత కష్టపడ్డా గొర్రెకి బెత్తెడు తోక మాదిరిగా ఎప్పుడైతే వెనక పడిపోతూ ఉంటారో, వాళ్ళల్లో ఎలాంటి స్వభావం లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో, అకస్మాత్తుగా వృధా ఖర్చులు ఎందుకు అవుతుంటాయో అనేది మీ స్థానంలో మనసు కనిపిస్తే, మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ విధమైన దారి చేయాలి, ఏ గ్రహ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఏ శక్తి వాళ్ళకి సమస్య చేస్తుంది, లేక వాళ్ళల్లో ఉండవలసిన మనోభావం ధైర్యమే దెబ్బతింటుందా? మనిషికి ముఖ్యంగా ధైర్యం చాలా గొప్పది. ధైర్యమే ధనలక్ష్మి. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క బలానికి ఒక ధైర్య శక్తి ఎందుకు కోల్పోతున్నాడు అనేది మనం గమనించి, నువ్వు ఈ స్థితిలో ఈ విధానంలో కోల్పోతున్నావు నాయన, దీనివల్లనే నువ్వు నష్టపోతూ ఉన్నావు, దానికి ఈ మార్గాన్ని చేస్తే నీ భవిష్యత్తుకి బంగారు బాట అవుతుంది అనేది మనం చక్కటి సూచనని, చక్కని బాటను వాళ్ళకి ఏర్పాటు చేసి, వాళ్ళకి ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళకి వర్తిస్తుందో ఆ కార్యక్రమాన్ని చేసి, వాళ్ళ మంచి అదృష్టవంతుల్ని, దివ్యమంతుల్ని, శక్తిమంతుల్ని ఏర్పాటు చేసి వాళ్ళని మనం ముందుకు నడిపించవచ్చు తల్లి.